ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జి పాఠంశెట్టి సూర్యచంద్ర సోదరుడు, జనసేన క్రియాశీలక సభ్యుడు పాఠంశెట్టి బాబ్జీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ పొత్తులో భాగంగా టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా జ్యోతుల నెహ్రూని ప్రకటించిన వెంటనే కిర్లంపూడి మండలం పాలెం గ్రామం నుండి గోకవరం మండలం అచ్యుతాపురం వరకు పాదయాత్ర చేసుకుంటూ వెళ్లిన తన తమ్ముడు సూర్యచంద్ర నేను నిరాహారదీక్ష చేస్తున్నానని, జ్యోతుల నెహ్రూకి ఎన్నికల్లో మద్దతు ఇవ్వనని ప్రకటించడం విడ్డూరంగా ఉందని అన్నారు. నిన్ను వార్డు స్థాయి నుంచి సర్పంచ్, మండల స్థాయి నాయకులుగా తీర్చిదిద్దింది జ్యోతుల నెహ్రూ, అలాగే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నాయకుడిగా నేను తీసుకొచ్చిన ఘనత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దని, అటువంటి వారిని దుర్భాషలాడడం నీ అవివేకమని పాఠంశెట్టి బాబ్జీ ఆవేదన వెలుబుచ్చారు. జగ్గంపేట జన సైనికులు, కార్యకర్తలకు, నాయకులకు, అలాగే పొత్తులో భాగంగా తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు నా నమస్కారాలు. మా పేరు పాఠంశెట్టి బాబ్జీ, సూర్యచంద్ర అన్నయ్య. ఈ ప్రెస్ మీట్ పెడతాం నాకు చాలా బాధాకరంగా నేను ఈ ప్రెస్ మీట్ పెట్టవలసి వచ్చింది. ఈ పొత్తులో భాగంగా మన జ్యోతుల నెహ్రూ గారికి సీట్ ఇవ్వడం, అలాగే సూర్యచంద్ర మనసుభేదం అన్నది కామనది అలకొని ఉంటుంది. సూర్యచంద్ర చేసిన పొరపాటు ఏంటంటే పాలు నుంచి పాదయాత్ర చేసుకుంటూ అచ్యుతాపురం వెళ్ళి అక్కడ అమ్మవారి గుడిలో ఆమరణ నిరాహారదీక్ష చేసి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశానికి నేను పార్టీ తరఫున సపోర్ట్ చేయం, ఓటు వేయం, నెహ్రూ గారిని గెలిపించం, ఆ రకంగా గట్టిగా మాట్లాడటం వల్ల నాకు చాలా మనసు బాధాకరంగా ఉంది. తర్వాత అతి ముఖ్యంగా ఏంటంటే ఎన్ఆర్ఐలు అక్కడి నుంచి ఫండ్స్ తీసుకొని కంటిన్యూ అవుతున్నాను. నేను ఇంకా జనసేన క్రియ సభ్యుని, నేను నెహ్రూ గారికి సపోర్ట్ చేస్తున్నాను. తర్వాత ఈ ఆస్తి విషయంలోకి వద్దాం. సూర్యచంద్ర నాకు బాగా మనస్తాపంతో ఉన్నది ఏంటంటే మనకి నాన్నగారు ఇచ్చింది 4 ఎకరాలు ఇచ్చారు మనిషికి. నాకు 4 ఎకరాలు, సత్యవానికి 4 ఎకరాలు, నీకు 4 ఎకరాలు, రామకృష్ణకి ఒక 4 ఎకరాలు, మన చెల్లికి కూడా 4 ఎకరాలు ఇచ్చారు. అందరికీ కూడా 4 ఎకరాలు పంచిపెట్టారు. నీకు అప్పట్లో అప్పులు ఎక్కువయ్యి లారీలు గట్ట కొనుక్కుని నువ్వు లారీలు మట్టి తోలకం, పోలవరంలో మట్టి తోలకం గట్ట తోలుకోవడం వల్ల నువ్వు ఆర్థికంగా బాగా ఇబ్బంది పడటం వల్ల, అప్పులు ఎక్కువైపోవడం వల్ల నీకు ఉమ్మట్లో మళ్ళీ ఇంకొక 2 ఎకరాలు ఇచ్చి, అంటే ఉమ్మట్లో 4 ఎకరాలు మళ్ళీ ఇంకొక 2 ఎకరాలు కలిపి 6 ఎకరాలు అప్పట్లో ఆ రోజుల్లో నువ్వు అమ్మేసుకున్నావు. మరి నువ్వు ఈరోజు 15 ఎకరాలు నీకు ఎలా వచ్చింది? 15 ఎకరాలు అమ్మేమని చెప్పేసి మీడియా పరంగా అందరికీ చెప్తున్నావు. నువ్వు ఏ రకంగా 15 ఎకరాలు సంపాదించవు? అంటే ఎన్ఆర్ఐతో ఇచ్చిన ఫండ్స్తో కొనుక్కున్నావా, లేకపోతే నువ్వేనా ఏ రకంగా సంపాదించావు? అది కరెక్ట్గా సూర్యచంద్ర మనకి నాన్నగారు ఇచ్చింది 4 ఎకరాలు ఇచ్చారు, నువ్వు 4 ఎకరాలు అమ్ముకున్నావు అని చెప్పాలా? మరి 15 ఎకరాలు ఏ రకంగా అమ్ము? అది కరెక్ట్ కాదు. తర్వాత మీ అత్తోరు ఇచ్చిన బిల్లును కూడా నువ్వు ఏ రకంగా అమ్ముకున్నావు తమ్ముడు? అప్పులు పాగుపోవడంలో అప్పట్లో, ఇప్పుడు సుమారుగా 15 సంవత్సరాల పైన అప్పట్లో నువ్వు మామూలుగా ఇల్లు నువ్వు అమ్మేసుకున్నావు. అప్పులు సరిపోకపోవడంలో వల్ల నువ్వు ఇల్లు కూడా అమ్మేసుకున్నా సరే నీకు అప్పులు పోలేదు, అప్పులు ఇంకా కొద్దిగా ఉన్నాయి. అయినా సరే ఏదో ఫ్రెండ్స్ తీసుకున్నట్టుగా యూట్యూబ్లోని, వాట్సాప్లోని ఇవన్నీ చాలా చిరాగ్గా వస్తున్నాయి. దాని గురించి నాకు బాగా మనస్తాపంతో ఉన్నాను. మరీ ముఖ్యంగా మీకు అందరికీ తెలియవలసింది ఏంటంటే మా తమ్ముడు సూర్యచంద్ర చిన్నప్పటి నుంచి కూడా మన నెహ్రూ గారితో ఉండేవారు. నెహ్రూ గారే ఈరోజు ఈ స్థాయికి తీసుకురాగలిగారంటే నెహ్రూ గారి వల్లనే. ఒక వార్డు స్థాయి నెంబర్లోంచి ఒక ప్రెసిడెంట్ స్థాయి వరకు వచ్చి ఈరోజు ఎమ్మెల్యే స్థానానికి వచ్చాడంటే అది నెహ్రూ గారు అండతో వచ్చాము. ఈరోజు నెహ్రూ గారిని దూషించడం, చాలా చిరాగ్గా మాట్లాడటం నాకు చాలా బాధాకరంగా ఉంది. సూర్యచంద్ర నువ్వు చేసింది చాలా తప్పు రూట్లోకి వెళ్తున్నావు, తప్పుడు ఆలోచనతో వెళ్తున్నావు. అది నీ అన్నగారుగా ఈ మీడియా సమక్షంగా నేను చెప్పేది ఏంటంటే
ఈ రకంగా వెళ్ళడం మంచిది కాదు. ఆలోచించి నువ్వు ఈ నిరహాధ్యక్ష విరమించి పొత్తులో భాగంగా నెహ్రూ గారికి సీట్ ఇవ్వడం వల్ల నెహ్రూ గారికి నువ్వు సపోర్ట్ చేసి నెహ్రూ గారిని గెలిపించడం మన అందరి బాధ్యత. అది జన సైనికులకు అందరికీ కూడా నా విజ్ఞప్తి. కరెక్ట్ కాదు అది. ఇంకో విషయం ఏంటంటే జనసేనలో నీకు టికెట్ రాలేదు. నీలాంటి వాళ్ళు ఎంతోమంది కష్టపడ్డారు. మన తుమ్మల బాబు, ముఖ్యంగా మన కందులు దుర్గేష్ గారు. ఇప్పుడు కందులు దుర్గేష్ గారికి సీట్ రాలేదు కదా. ఆయన ఏం చేశారు, అందరితో కార్యకర్తలందరితో మీటింగ్ వేసుకుని సరే ఈ టర్మ్ రాలేదు, నెక్స్ట్ టర్మ్ ఏమో వస్తుందో అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉన్నాడు. అక్కడ తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తున్నారు. మరి నువ్వు చేసి పని ఏంటో చూస్తావురా. నువ్వు నిరహాదీక్ష చేయడం నువ్వు నెహ్రూ గారికి సపోర్ట్ చేయను, తెలుగుదేశానికి సపోర్ట్ చేయను అన్నాం. అది సబబు కాదు, కరెక్ట్ కాదు. ఇది ఆలోచించుకో, నీ భవిష్యత్తు ఆలోచించు. నీ వెనకాల నిన్ను నమ్ముకున్న మా మనసులో శ్రీదేవిని ఆలోచించు. అలాగే కుర్రాలు కూడా భవిష్యత్తు కూడా ఆలోచించు. కుటుంబం ఇంపార్టెంట్. మన పాట గీతాలు కుటుంబం గౌరవం కాపాడు. ఈరోజు మన పాట గీతాలు ఎవరు కూడా ఏ ఫంక్షన్కి వెళ్ళకపోతున్నాం, ఎక్కడికి వెళ్ళకపోతున్నాం. నా మట్టుకు నేనే ఏ ఫంక్షన్కి వెళ్ళటం లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే కూర్చుంటున్నాను. ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే టాపిక్, ఇదే సమస్య. ఎటు మీ సూర్యచంద్రమో ఎన్ఆర్ఏ ఫంక్షన్ ఎక్కువ తినేసారట, ఏదో భూమి సంపాదించేశారట, ఎక్కడేదో భూమి కొనేసారట, రకరకాలుగా ఉంటున్నాయి సూర్యచంద్ర. చాలా మనస్తాపంతో మేమే కాదు, గ్రూపులో మన పాట గీతాలు అందరూ కూడా మనస్తాపంతో ఉన్నారు. మరి వాళ్ళందరికీ నువ్వు ఏ రకంగా సమాధానం చెప్తావు అన్నది సార్ నువ్వు ఆలోచించుకో. కుటుంబ సభ్యులు చాలా బాధపడుతున్నాను. నీకు ఒక అన్నగారినిగా నేను చాలా బాధపడుతున్నాను. ఆరోగ్యం చేస్తాను. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.